అని రేకాబీలు ఎదుట దేవాలయంలో కూర్చొని, గదిలో కూర్చొని ద్రాక్షరసం పోసి మీరు తాగండి అయ్యా అంటే వాళ్ళు చెప్పిన సమాధానం చరిత్రలో నిలిచిపోయే సమాధానం. ఎప్పటికీ మనం ఉన్నామనుకోండి, ఆ స్థాయిలో మనం ఉంటే ఖచ్చితంగా తాగుతాం, ఆ స్థాయిలో మనం ఉంటే ఖచ్చితంగా తింటాం. అంతెందుకు, మత్తునిచ్చే ద్రాక్షారసాన్నే మన కళ్ళ ముందు పెట్టారని తాగండి అన్నారు అనుకోండి, తాగేస్తాం మనం. ఎప్పుడో నీ స్నేహితుడు వచ్చి తాగమన్నాడు అనుకో, తాగవా? తాగుతాం. ఎవరో బాగా తెలిసిన వాళ్ళు వచ్చి తాగమన్నారు అనుకోండి, తాగవా? తాగుతాం మనం. అదే పురుగుల మందు అయితే తాగం, ద్రాక్షారసం అయితే తాగుతాం. ఎందుకు? అది తాగితే చచ్చిపోతామని తెలుసు మనకి, కానీ ఇది తాగితే బాగుంటుందని తెలుసు మనకు, అందుకు తాగుతాం. మనమైతే తాగేస్తాం. కానీ రేకాబీలు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? చున్నారో అతని కుమారుడైనటువంటి యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించాడు. ఏమనో తెలుసా? మీరు కానీ, మీ గర్భాన పుట్టినటువంటి మీ పిల్లలు కానీ, మీ సంతతి వారు ఇప్పుడైనా తర్వాత కాలంలోనే ఎప్పుడైనా సరే ద్రాక్షారసాన్ని త్రాగకూడదు అని మాకు ఆజ్ఞాపించేసి వెళ్ళిపోయాడు. అందుకని మేము తాగమన్నారు.